బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. 59వసారి ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఆయన ఢిల్లీ పయనం కానున్నారు. ఇక తెలంగాణలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ కు ఆయన ప్రధానిని ఆహ్వానించేందుకు స్వయంగా ఢిల్లీ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధానితో పాటు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ పర్యటనలో చాలా విషయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి, అదేవిధంగా కేటాయింపులకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకే వేదికపై దేశ రాజకీయ నాయకత్వం త్వరలో కనబడబోతుంది. కేంద్ర పథకాలు, రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు, పెండింగ్ ప్రాజెక్టుల మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు రాత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను గ్లోబల్ సమ్మిట్ కు స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇక పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. రేపంతా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే గడపనున్నారు. రేపు రాత్రి తిరిగి హైదరాబాద్కి రానున్నారు. మొత్తం మీద ఈ గ్లోబల్ సమ్మిట్లో అయితే దేశ రాజకీయ నాయకత్వం మొత్తం ఒకే వేదిక మీద కనిపించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపుల మీద కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా ఉంది. ఇక మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లుగా కొన్ని రోజుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మార్పులకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానాలు కల్పిస్తారు, అదేవిధంగా ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారు అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని కూడా కాంగ్రెస్ వర్గాలు చర్చిస్తున్నాయి. మొత్తానికైతే పలు అంశాల ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీకి వెళ్లారు.